మే 13వ తారీఖున పార్లమెంట్ ఎలక్షన్ జరగబోతున్నాయి. సో ఈ పార్లమెంట్ ఎలక్షన్స్ని మన సికింద్రాబాద్ నుంచి ఎవరు వచ్చే అవకాశం ఉంది? సికింద్రాబాద్ నుంచి బీజేపీ కిషన్ రెడ్డి గారు బీజేపీ. ఎందుకు బీజేపీ? ఎందుకు బీజేపీ మంచిగా చేస్తుంది, ఇంకా వేరే వాళ్ళు అయితే ఇక దారుణంగా ఉంది, మనం చెప్పలేం. కొన్ని చేస్తామంటారు, చెయ్యరు. ఇక కొందరు అంటే మనం ఉన్నాం కదా అని బలంతో ఉంటారు. చిన్నోళ్ళు పెద్దోళ్ళని ఇట్లా తేడా చూడరు. మేము పెద్దోళ్ళం ఉండాలని చిన్నోళ్ళని తొక్కేస్తారు. ఇట్లా మనకు మంచిగా చేయాలంటే బీజేపీ రావాలి, అంతే. మా ఓటు మాత్రం బీజేపీ. సెంట్రల్లో పీఎం ఎవరే అవకాశం ఉంది? మోదీ మన ఫేవరెట్, ఇంకెవరు? మోదీ గారే మళ్ళీ రావాలి. మళ్ళీ మనకు ఇలాంటిది మోదీ వస్తేనే మంచిది. మనం చూస్తున్నాం 10 సంవత్సరాల నుంచి ఎలా ఉందో, మళ్ళీ ఇలాగే ఉంటారంటే మోదీ రావాలి. వేరే వాళ్ళు వస్తే ఇక ఎట్లుంటుందో మనం తెలుసుకోలేము, బాగుండదు. కంపల్సరీ 10 సంవత్సరాలు మోదీ గారు ఉన్నారు, ఇంకా రావాలన్నారు, దానికి మీరేమంటారు? రావాలి కంపల్సరీ. ప్రతి ఒక్కరు ఓర్దా మోదీ గారు, అంతే. ఇంకెవ్వరు వద్దు, మోదీ బీజేపీకి, అంతే. సో తెలంగాణలో ఎంపీ సీట్లు ఎవరికి వచ్చే అవకాశం ఉంది ఎక్కువ? బీజేపీ వస్తుంది. నా మే 13వ తారీఖున పార్లమెంట్ ఎలక్షన్ జరగబోతున్నాయి. ఏ పార్టీ వచ్చే అవకాశం ఉంది? ఎంపీగా ఎవరు గెలిచే అవకాశం ఉంది? బీజేపీ నుంచి కిషన్ రెడ్డి గారు పోటీ చేస్తున్నారు. కిషన్ రెడ్డి గురించి కాదు మేము వేసేది, బీజేపీ ఒక హిందూ పార్టీ. అది హిందూగా పుట్టినవాడు ఎవడైనా హిందూ పార్టీకే వేస్తాడు. అందుకో హిందూకే బీజేపీకే ఓటేస్తాడు. సో సెంటర్లో మోదీ గారు వచ్చే అవకాశం ఉంది అంటారు? మోదీ రావాలి. మోదీ ఎందుకు? ఆయన ఏం చేయకపోయినా మోదీ ఉండాలి, మోదీ రావాలి. మన సికింద్రాబాద్ నుంచి 3 పార్టీ నుంచి 3 పోటీ చేస్తున్నారు. ఏ పార్టీ నుంచి ఎవరు గెలిచే అవకాశం ఉంది? మోస్ట్లీ అకార్డింగ్ టు ద సర్వేస్ అయితే ఇప్పుడైతే ట్రెండ్ అయితే బీజేపీ నడుస్తుంది. కాకపోతే ఎవరు వచ్చినా జనాలకైతే ఏం చేసేది అయితే లేదు. సో అందరూ చెప్తున్నారు కానీ మేము ప్రజలకు హెల్ప్ చేస్తామంటే మిడిల్ క్లాసే ఉన్నారు, లోవర్ మిడిల్ క్లాసే ఉన్నారు. కానీ ఎవరు ప్రజలకైతే ఇప్పుడు దాకా అయితే హెల్ప్ చేసింది అయితే ఎక్కడ చూడలేదు. సో ఎవరు వచ్చినా వాళ్ళు డెవలప్ అవుతున్నారు కానీ జనాల గురించి పట్టించుకునేది అయితే లేదు. సో ఇక్కడే చూడండి, మీరు ఇప్పుడు చూసుకోవచ్చు, ఇక్కడ ఇన్ని రోజుల నుంచి చెత్త వేస్తూనే ఉన్నారు కానీ ఎవరు పట్టించుకునే నాయకులు లేరు. సో మొన్నటిదాకా ఇక్కడ డ్రైనేజ్ తీశారు, ఆ డ్రైనేజ్ ఒక 2 వారాల తర్వాత తీశారు. ఈ లోపు స్ప్రెడ్ అవుతుంది కదా, ఎవరు రెస్పాన్సిబిలిటీ అయితే తీసుకునేది అయితే లేరండి. సో తెలంగాణలో ఎంపీ సీట్లు 17 సీట్లు ఉన్నాయి. ఈ 17 సీట్లో ఏ పార్టీకి ఎక్కువ వచ్చే అవకాశం ఉంది? మోస్ట్లీ ఇప్పుడు కాంగ్రెస్ ఇక్కడ భూమిలో ఉందండి. సో ఇక్కడ సికింద్రాబాద్ చూసుకుంటే మేబీ కాంపిటేటివ్గా చూసుకుంటే అయితే బీజేపీ వచ్చే ఛాన్సెస్ ఏమన్నా కనిపిస్తుంది. సో సెంట్రల్ ఎవరు వచ్చే అవకాశం ఉంది? బీజేపీ అండి. ఎందుకు? ఇప్పుడు అంతే, షో ఆఫ్. ఎవరు బాగా మార్కెటింగ్ స్ట్రాటజీ పెరిగిపోయింది అన్నమాట. మార్కెటింగ్ ఎవరు బాగా చేస్తే వాళ్ళు, గవర్నమెంట్స్ అయినా ఏవైనా కానీ ఎలా కార్పొరేట్స్ ఫాలో అవుతున్నారు అదే ఫాలో అవుతున్నారు. వాళ్ళు కూడా మార్కెటింగ్ ఎంత బాగా మార్కెటింగ్ చేస్తే అంత బాగా